మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఈ అధ్యాయము దావీదు గారు రచించినటువంటి అధ్యాయము. ఎవరు ఆశ్రయిస్తారో ఎవరు ఆశ్రయించరు. దేవుని ఆశ్రయించేటువంటి వారు సంతోషముగా ఉంటారు. దేవుని ఆశ్రయించేటువంటి వారు ఆనందముగా ఉంటారు. దేవుని ఆశ్రయించేటువంటి వారు శ్రమలైన, బాధలైన, కష్టాలైన ప్రతి దాని నుంచి తప్పించబడతారు. మనుషులను నమ్ముకొనడం కంటే, రాజులను నమ్ముకొనడం కంటే, అధికారులను నమ్ముకొనడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మానవునికి ఏమి మేలు అనంటే దేవుని ఆశ్రయించేది మేలు. మనము వారి మీద వీరి మీద మనం ఆధారపడేటువంటి వారముగా ఉంటాము. వారిని వీరిని ఆశ్రయించేటువంటి వారముగా ఉంటాము. కానీ దేవుని పాదాలు పట్టుకొని దేవుని ఆశ్రయించలేనటువంటి వారముగా ఉంటాము. కాబట్టి ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటిది, మనము సంతోషముగా ఉండాలన్నా, ఆనందముగా ఉండాలన్నా, శాంతి సమాధానము నెమ్మదిగా ఉండాలి అన్నా మనము దేవుని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించకుండా మనము దూరముగా ఉండి మనం ఏమి చేయలేము. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నాలో మీరు అంటకట్టబడి మీరు ఉన్నప్పుడు మాత్రమే ఫలిభరితముగా ఉన్నటువంటి వారుగా ఉంటారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నాకు దూరముగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మీరు ఏమి సాధించాలన్నా, మీరు ఏమి పొందుకోవాలన్నా మీ సొంత జ్ఞానముతో, సొంత తెలివితేటలతో, సొంత వివేకముతో అనేక రకాలుగా మానవ నైజం ఆలోచించేటువంటి వాటి ద్వారాగా ఏమి సాధించాలన్నా వాటిని పొందుకోలేరు. ఒకవేళ పొందుకున్నా అవి తాత్కాలికమైనటువంటివిగానే ఉంటాయి. దేవుని ఆశ్రయిస్తే, దేవుని మనము ఆశ్రయిస్తే దేవుడు మనకు కొండగా, దుర్గముగా, కోటగా ఉంటాడు. ఆయనే మనకు సహాయం చేసేటువంటి దేవుడు. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎవరి వలన కలుగుతుందనంటే యెహోవా వలనే కలుగుతుంది. మనకు సహాయం చేసేటువంటి దేవుడు ఆయనే, కాపాడేటువంటి దేవుడు ఆయనే. ఆయన ఆశ్రయించాలి. మనము ఈ భూమి మీద బ్రతికిన దినములన్నీ ఆయన ఆశ్రయించాలి. కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయంలో ఈ వాక్యం ఎందుకు రాయబడుతూ వచ్చిందనంటే దావీదు గారు చెబుతున్నాడు, నేనైతే నా దేవుని ఎడల ఇలా ఉన్నాను. దేవుని ఎడల ఇలాగ లేనటువంటి వారు ఉన్నారు. నేను దేవుని ఆశ్రయించి జీవిస్తున్నటువంటి వాడిగా ఉన్నాను. దేవుని ఆశ్రయం లేకుండా జీవించేటువంటి వారు కూడా ఉన్నారు అని వ్యత్యాసం చూపించి మాట్లాడుతున్నాడు. మన జీవిత కాలంలో మనం సంతోషంగా ఉండాలన్నా, ఆనందధ్వని చేయాలన్నా, దేవుని కాపుదల మన మీద ఉండాలి అన్నా మనము దేవుని ఆశ్రయించాలి. మనము సంతోషముగా లేమంటే, ఆనందముగా లేమంటే మనము దేవుని ఆశ్రయించట్లా. దేవుని ఆశ్రయించేటువంటి వారు సంతోషించుదురు. ఇది స్పష్టంగా రాయబడుతూ వచ్చింది కదా. దేవుని ఆశ్రయించాలి. ప్రతి దాని విషయమే, చిన్నదాని మొదలుకొని పెద్దదాని వరకు దేవుని మీద ఆధారపడాలి. దేవుడే నాకు సహాయం చేయాలి అని మనము దేవుని పాదాలు పట్టుకున్నటువంటి వారముగా, దేవుని యొద్దకు వచ్చేటువంటి వారముగా, దేవుని దగ్గర విచారణ చేసేటువంటి వారముగా, దేవుని దగ్గర మొరపెట్టుకునేటువంటి వారముగా, దేవుని దగ్గర గోజాడుకునేటువంటి వారముగా కనిపించాలి. అప్పుడు దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, కాపుదల ఇస్తాడు, భద్రతని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, వర్ధిల్ల చేసేటువంటి జీవితం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. వీటన్నిటిని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇకపోతే మనము ఇక్కడ కీర్తన గ్రంథము 5వ అధ్యాయంలో చూడండి, ఎవరు ఆశ్రయం లేనటువంటి వారుగా, దేవుని ఆశ్రయించలేనటువంటి వారు ఎలాగుంటారో కూడా దావీదు గారు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి 5వ అధ్యాయము 4వ వచనంలో, నీ దుష్టత్వమును చూచి ఆనందించువాడువు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చూడండి, ఎవరు దేవుని ఆశ్రయించలేరంట? చెడుతనము చేసేటువంటి వారు దేవుని ఆశ్రయించలేనటువంటి వారుగా ఉంటారు. దుష్టత్వము చేసేటువంటి వారు దేవుని ఆశ్రయించలేరు. వారి లోకంలో ఉన్నటువంటి వారు కాబట్టి, దుష్టుని యొక్క అధికారంలో ఉన్నటువంటి వారు కాబట్టి, దుష్టుని యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వారు కాబట్టి, దుష్టుని యొక్క తలంపులతో జీవిస్తున్నటువంటి వారు కాబట్టి, చెడుతనముగా జీవిస్తున్నారు కాబట్టి నీ యొద్ద చోటు లేదు. వారు ఆశ్రయించరు, దేవుని వారు ఆశ్రయించరు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు,
పాపం చేయి వారందరూ నీకు అసహ్యులు, డాంబికులు, నీ సన్నిధిని నిలవలేరు. దేవుని ఆశ్రయించలేనటువంటి వారి జాబితా ఈ విధంగా ఉంటుంది. దేవుడు దావీదు గారి ఎడల అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తూ వచ్చినాడు. డాంబికులని సన్నిధిని నిలవలేరుడు, పాపం చేయవారందరూ నీకు అసహ్యులు. పాపం చేసేటువంటి వారు దేవుని ఆశ్రయించడు. పాపం చేసేటువంటి వారు పాపం మార్గంలోనే వెళ్ళేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇలాగ దేవుని ఆశ్రయించకుండా నష్టపోయినటువంటి వారు, పాపం చేసేటువంటి వారు, డాంబికులుగా ఉన్నటువంటి వారు, దుష్టత్వము కలిగినటువంటి వారు, చెడుతనము కలిగినటువంటి వారు దేవుని ఆశ్రయించరు. వారు దేవుని దగ్గరకు రాలేరు. పాపంలో ఉన్నటువంటి వాడు దేవుని మాటలు ఉంటే వాడికి చిరాకు వస్తుంది. కాబట్టి పాపము కలిగినటువంటి వాడు దేవుని ఆశ్రయించలేడు. ఇక్కడ చూస్తే మనము, నేనైతే అబద్ధమాడువాడిని నీవు నశింపచేయుచున్నావు, కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. ఇలాంటి వారు దేవుని ఆశ్రయించలేనటువంటి వారు, ఇలాంటి వారు దేవునికి అసహ్యులు. ఇక్కడ మరి దావీదు గారు అంటున్నటువంటి మాట, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయం దిక్కు చూచి నమస్కరించేదను. చూడండి, దావీదు గారు దేవుని ఆశ్రయిస్తున్నారు. పైన ఉన్నటువంటి అబద్ధము లాడేటువంటి వాడు, నరహత్య చేసేటువంటి వారు, దుష్టులు, చెడుతన్మ కలిగినటువంటి వారు, డాంబికులు, పాపం చేసేటువంటి వారు దేవునికి అసహ్యులుగా ఉంటారు. వారు దేవుని ఆశ్రయించలేరు. ప్రభువా మిమ్మల్ని ఆశ్రయించలేరు, ఎందుకని వాళ్ళ పాపం వారికి అడ్డుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేనైతే మీ యొక్క కృపాతిశయమును బట్టి మీ మందిరంలో ప్రవేశించేదను, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను. వారు ఆశ్రయించలేరు, కానీ నేను మీ కృపను బట్టి ఆశ్రయిస్తున్నాను, మీ మందిరాన్ని ఆశ్రయిస్తున్నాను. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయం దిక్కు చూచి నమస్కరించేదను. ఎవరు దేవుని ఆశ్రయిస్తారు? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని నిజముగా ఆరాధించేటువంటి వారు, పాపము లేనటువంటి వారు, యథార్థముగా ఉన్నటువంటి వారు దేవుని ఆశ్రయిస్తారు. కాబట్టి దేవుని ఈ లోకంలో చూడండి, ఈ లోకంలో ఎంత నష్టపోవటానికి ఇష్టపడతారు, కానీ ఎంత కష్టం వచ్చినా వారి యొక్క సొంత జ్ఞానముతో ఆలోచన కలిగినటువంటి వారుగా ఉంటారు. కానీ దేవుని పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడరు, దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడరు, కానీ ఇక్కడ దేవుని ఆశ్రయించడానికి ఇష్టపడరు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, దావీదు గారు దేవుని ఆశ్రయిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. అందుకని సంతోషముగా ఉన్నాడు, ఆనందముగా ఉన్నాడు. కాపుదల, తన చుట్టూ కాపుదల ఉన్నది. దేవుని ఆశ్రయము ఎంతో గొప్పది, ఎంతో కోట, ఎంతో దుర్గము. దేవుని ఆశ్రయం పొందుకున్నటువంటి వారి జీవితాలలో నెమ్మది మనము చూస్తూ ఉంటాము. కాబట్టి ఉదయకాల సమయంలో మనము దేవుని ఆశ్రయించాలి. ఇంకా ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నువ్వు దేవుని పక్కన పెట్టేసి ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎటు వెళుతున్నావు? సొంత జ్ఞానము, సొంత తెలివితేటలతో, నీ ఇష్టానుసరమైనటువంటి జీవితంతో, ఇష్టానుసరమైనటువంటి మార్గంతో జీవిస్తూ ఉన్నావా? అయితే నీ బ్రతుకులో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, కాపుదల ఉండదు. దేని ఒక్క స్పష్టంగా రాయబడుతూ వచ్చింది కదా. ఇలాంటి జాబితాలను ఉంటే, దేవునికి అసహ్యము కలిగించేటువంటి జాబితాలోనే ఉంటే దేవుని ఆశ్రయించలేవు, దేవుని మేలు పొందుకోలేవు. ఈ ఉదయకాల సమయంలో పశ్చాత్తాపపడు, అయ్యా నేను మిమ్మల్ని ఆశ్రయించకుండా ఈ లోకంలో నా ఇష్టానుసారమైనటువంటి జీవితంతో జీవించుకుంటూ దూరముగా జీవిస్తూ ఉన్నాను. తప్పిపోయినటువంటి కుమారుడు మాదిరిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాను. ప్రభా నా బ్రతుకు మార్చు, నా జీవితాన్ని మార్చు, నా జీవితాన్ని కట్టు అని అంటే దేవుడు నీ జీవితాన్ని కట్టి భద్రపరిచి కాపుదల, సంతోషము, ఆనందం ఇస్తాడు దేవుడు. దావీదు గారు నేనైతే దేవుడి మీద ఆధారపడుతున్నాడండి. నేనైతే మీ కృపాతిశయమును బట్టి మీ మందిరానికి వస్తున్నాను. మీ మందిరంలోనికి వచ్చి పరిశుద్ధ ఆలయం దగ్గర చూచి నమస్కరించేటువంటి వాడుగా ఉన్నాను. నేను కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎలాగున్నారు? దేవునికి అసహ్యులుగా ఉన్నారు అని చెబుతున్నటువంటి మాటలు. దేవుని ఆశ్రయించేటువంటి వారు భయభక్తులు కలిగి ఉంటారు, భక్తిగా ఉంటారు, ప్రార్థన జీవితం ఉంటుంది, అపొస్తలుల బోధ సహవాసం ఉంటుంది. ఇలాగ లోకంలో ఉన్నటువంటి వారైతే డాంబికులుగా, పాపము చేసేటువంటి వారుగా, దుష్టులుగా, చెడుతనము, కపటములు, నరహత్య చేసేటువంటి వారుగా ఉంటారు.
వారు ఏమీ చేయలేరు, మిమ్మల్ని ఆశ్రయించలేరు, నేనైతే అని చెబుతున్నాడు. దానిని మనము ఆధారం చేసుకోవాలి. ఇక్కడ మనం ఇంకా చూస్తే, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించు, నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేరు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారి నాలుకలతో ఇచ్చుకుమలాడుదురు. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచన చిక్కబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములు బట్టి వారిని వెలివేయుము. చూడండి, ఇలాంటి వారు దేవుని ఆశ్రయము పొందుకోలేరండి. యథార్థత లేనటువంటి వారు, యథార్థత మాటలు లేనటువంటి వారు, హృదయ అంతరంగము నాశనకరమైనటువంటి వారు, చెడిపోయినటువంటి వారు, వారి యొక్క కంఠము తెరిచిన సమాధి, నాలుగుతో ఇచ్చుములాడేటువంటి వారు, నీ మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఇలాగా మిమ్మల్ని ఆశ్రయించలేరు, మిమ్మలను ఆనందపరచలేరు, మిమ్మల్ని సంతోషపరచలేరు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఇక్కడ దావీదు గారు సెలవిస్తున్నటువంటి మాటలు, ఎవరు దేవుని ఆశ్రయిస్తారు? యథార్థముగా సత్యముతో ఉన్నటువంటి వారు దేవుని ఆశ్రయిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వారి జాబితా దేవుణ్ణి ఆశ్రయించకుండా వారు లోకంలో జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అయ్యా, లోకంలో ఇలాంటి వారు ఉన్నారయ్యా, కానీ నేనైతే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను అని మనకు దాన్ని అర్థం చేసుకోవాలి. లోకంలో ఉన్నటువంటి వారుగా, మీ బిడ్డలుగా వారి నోరు బాగోలేదు, వారి యథార్థత లేదు, నాశనకరమైనటువంటి గుంట, జగడగల దొంగ ఊపి, భయంకరమైనటువంటి సమాధి కలిగినటువంటి జీవితం, కంఠస్వరము కలిగినటువంటి జీవితముతో జీవిస్తున్నారయ్యా. ప్రభువా, నేనైతే మీ యొక్క కృపాతిశయమును బట్టి మీ మందిరానికి వస్తున్నాను. నేను లోకంలో ఉన్నటువంటి వారి వల్ల చేయట్లేదయ్యా, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను. ఈ లోకంలో ఇలాగ ఉన్నటువంటి వారు మిమ్మల్ని ఆశ్రయించలేరు, మిమ్మల్ని గణపరచలేరు, మిమ్మల్ని కీర్తించలేరు. ప్రభువా, నేనైతే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను. మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు పొదువై ఉండదు, ఏ మేలు కూడా పొదువై ఉండదు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏ మేలు పొదువై ఉండదు. ఆయన ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు పొదువై ఉండదు. ఈ ఉదయకాల సమయంలో మనం ఏ జాబితాలో ఉన్నామో? దేవుని ఆశ్రయించినటువంటి జాబితాలో ఉన్నామా? దేవుని ఆశ్రయించని జాబితాలో ఉన్నామా? లోకానుసారమైనటువంటి జీవితంతో జీవిస్తూ ఉన్నామా? మన యొక్క కోరికలతో, సొంత ఇష్టాలతో జీవిస్తున్నటువంటి వారముగా ఉన్నామా? దేవుని ఆశ్రయించి యథార్థముగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉండి దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని, దేవుని యొక్క ఇంటిని, వాక్యాన్ని, ప్రార్థన, అపొస్తలుల బోధ, సావాసాన్ని ప్రేమిస్తున్నామా? దేవుని ఆశ్రయిస్తున్నాము? లోకాన్ని ఆశ్రయిస్తున్నామా? ఈ లోకంలో ఉన్నటువంటి వారిని ఆశ్రయిస్తున్నామా? దేవుని ఆశ్రయిస్తున్నామా? ప్రశ్న. ఈ ఉదయకాల సమయంలో మనము మన జీవితాలకు దేవుడు నేర్పుతున్నటువంటి అద్భుతమైనటువంటి పాఠము, ఇక్కడ దావీదు గారు నేర్పుతున్నటువంటి జీవిత సత్యాలు. నేనైతే దేవుని ఆశ్రయించినటువంటి వాడుగా ఉన్నాడు. మనుషులను ఆశ్రయిస్తే ఏమున్నదండి? కొంతమంది ఏం చేస్తారంటే వారిని ఆశ్రయించడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తారు. మా మీద ఆధారపడాలని, మా యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులను చూడాలని అనేక మంది ప్రయాసపడుతున్నటువంటి వారుగా ఉంటారు. వారు నా దగ్గరికి రావాలి, నన్ను ఆశ్రయించాలని జీవించేటువంటి వారు కూడా ఉన్నారు. కానీ మనము దేవునినే ఆధారం చేసుకుని జీవించాలి. దేవునినే ఆశ్రయముగా పెట్టుకొని జీవించేటువంటి వారముగా ఉండాలి. దేవుని మీదే మనము ఆధారపడి జీవించేటువంటి వారముగా ఉండాలి. తద్వారా మన జీవితంలో సంతోషము, ఆనందము, కాపుదల, భద్రత, క్షేమము దేవుడు ఇస్తాడు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడువు, నీ కేడముతో కప్పినట్లుగా నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించి వారిని నిన్ను వచ్చి ఉల్లాసించుదురు. చూడండి, దావీదు గారు దేవుని నామాన్ని ప్రేమిస్తూ వచ్చినాడు కాబట్టి దేవుడు ఆశీర్వాదం పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. నీతిమంతులుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశ్రయించినటువంటి వారు, నీతిమంతులుగా ఉన్నటువంటి వారు, దేవుడు ప్రేమించినటువంటి వారు, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు వారిని కనికరిస్తాడు. దేవుడు వారికి కాపుదల, క్షేమం ఇస్తాడు, భద్రత ఇస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము ఇలాగా దేవుని ఆశ్రయించేటువంటి జాబితాలో ఉండాలి. నీతి కలిగినటువంటి జీవితం, భయభక్తులు కలిగినటువంటి జీవితం, సన్నిధిని ప్రేమించేటువంటి జీవితము, దేవుని మందిరాన్ని, దేవుని సావాసాన్ని, దేవుని యొక్క ప్రేమను రుచి చూసేటువంటి వారముగా ఉండాలి. దేవుని ఆశ్రయించినటువంటి వారుగా ఉంటే ఇలాగ మనము అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాము. ఇలాగ దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడేందుకు వందనాలు. మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వారి యొక్క జీవితం సంతోషము, ఆనందము, కాపుదల, ప్రభు ఆశీర్వాదాలు ఉంటాయని సెలవిస్తూ వచ్చిన మిమ్మల్ని ఆశ్రయించలేనటువంటి వారి యొక్క జీవితం పాపములతో, నరహత్యలతో, కపటములు, దుష్టత్వములు, చెడుతనము, వారి నోరు యథార్థత లేనటువంటిదిగా, కంఠస్వరము సమాధిగా కనబడుతుంది ప్రభా. మమ్మ అలాంటి జాబితాలు లేకుండా, ఈ లోకాన్ని ఆశ్రయించేటువంటి వారి జాబితాలు లేకుండా ప్రభా మిమ్మల్ని ఆశ్రయించి మేలు పొందుకునేటువంటి వారముగా వాక్యం ప్రతి ఒక్క కుటుంబంలో మీ యొక్క వాక్యం వారి హృదయంలో భద్రం చేస్తున్నామని ప్రార్థన చేస్తూ, వాక్యానుసారంగా జీవించేటువంటి వారుగా సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ, నేను ఆ ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.